Okay, so hi guys, day 7 or 8, but like కాదు బ్యాక్ డే. సో ఈరోజు మ్యాథ్స్ కాదు. సో వాయిస్ అయితే చాలా గట్టిగా వస్తుంది, నాకు నచ్చట్లేదు. సో మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, మేబీ ఒక 2 or 3 days అయితే టైం పడుతుంది. సో వాయిస్ ఇస్తుంది ఏంటంటే, సో నేను ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడిన అంత పర్ఫెక్ట్గా వస్తలేదు వాయిస్ కూడా. సో మీకు చూసేటప్పుడు మీకు కూడా కొంచెం అంత పర్ఫెక్ట్గా నచ్చదు. సో వీడియో కొంచెం మాట్లాడేది మంచిగా విందామన్నా వినాలనిపించదు. సో అందుకోసం నార్మల్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడతాను. ఓకే, మైక్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడే కదా చేస్తాం. బట్ నార్మల్ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం సో స్లీప్ గురించి అండ్ బెస్ట్ టైం ఫర్ గో టు జిమ్ అనే ఉంటారు కదా. సో వాళ్ళ కోసం కాదు, సో దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్లీప్ టైం అనేది 8 hours ఉంటే బెస్టా, 7 hours ఉంటే బెస్టా, 6 hours ఉంటే బెస్టా, 5 hours ఉంటే బెస్టా? సో బేసిక్ అనేది ఒక ఉంటుంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం 7, 8 అది బెస్ట్. సో నువ్వు కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉన్నావు అండ్ కొంచెం ఏదైనా పీక్దాం అన్న మైండ్ సెట్ ఉంటే మాత్రం 6 hours స్లీప్ అయితే నాకు నడితే సరిపోతుంది. 6 to 6.5 సరిపోతాయి. సో మరీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో అది ఏంటంటే, సో ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న 5 hours స్లీప్నే మెయింటైన్ చేస్తారు. సో మళ్ళీ నార్మల్ పీపుల్స్ అయితే కాదు. సో కంప్లీట్ బిలియనర్స్ అయితే మాత్రం 6 to 8 hours స్లీప్ ఎవరు మెయింటైన్ చేయరు. సో కంప్లీట్ 5 hours స్లీప్ని ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళ బిజినెస్ని గ్రో అవ్వాలి, ప్లస్ మైండ్ కూడా ఇంకా ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తారు. సో అందుకోసం వాళ్ళ బిజినెస్ గ్రోత్ని ఇంకా ఎక్స్పెండ్ చేయడానికి సో ఇంకా ఓవర్గా థింక్ చేస్తాం. అంతేగాని 8 hours స్లీప్, 6 hours స్లీప్ అంతగా పట్టించుకోవాలి లేదు. సో మళ్ళాంటి వాళ్ళ కోసం ఏమంటే, సో 8 hours స్లీప్, 10 hours స్లీప్ ఇట్లాంటివి మెయింటైన్ చేస్తాం. సో బట్ హెల్తీగా ఉండాలనుకుంటే మాత్రం 7 to 8 hours స్లీప్. బట్ నువ్వు ఫైనాన్షియల్గా వీక్ ఉండి కొంచెం ఏదైనా పీక్దా అని చెప్తున్నావు కదా. సో ఏదైనా నీ మైండ్ సెట్ పైన బేసే ఉంటుంది. సో నువ్వు దేనిపైన మంచిగా ఫోకస్ చేస్తున్నావు దాన్ని బట్టి తెలిస్తే సో నీకు ఎన్ని hours స్లీప్ అనేది నీకు తెలుస్తుంది. ఓకే, సో నా వర్క్ వస్తే 6 hours, 6.5 నేను అట్లానే మెయింటైన్ చేస్తాను. సో 8 hours స్లీప్ అనేది ఎప్పుడో వీక్లీ 1 or 2 times తీసుకుంటాను తప్ప, కానీ ఎవ్రీడే 8 hours స్లీప్ అయితే నేను మెయింటైన్ చేయను. సో అది నాకు కూడా నచ్చదు. బట్ హెల్తీగా ఉంటానుకుంటే మాత్రం మంచిది అండ్ రికవరీ కూడా బాగుంటుంది. బట్ రికవరీ నువ్వు 8 hours స్లీప్ తీసుకున్నా, 10 hours స్లీప్ తీసుకున్నా, 12 hours స్లీప్ తీసుకున్నా, నీ బాడీ అనేది కంప్లీట్ 5 hours స్లీప్ మాత్రమే తీసుకుంటుంది. సో ఒక డ్రగ్స్ ఎట్లా తీసుకుంటే ఒక 1 hour 2 hours స్లీప్ లైక్ కంప్లీట్ ఒక దీంట్లో ఉండిపోతాము. లైక్ మనం కూడా ఒక 10 hours 12 hours స్లీప్ తీసుకున్నాం. సో 5 hours స్లీప్ అనేది మన బాడీ పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. తర్వాత ఆఫ్టర్ 5 hours తర్వాత సో సమ్ టైమ్స్ 1 hourకి 30 minutesకి ఇట్లా లేచి సో మొబైల్ చూస్తాం, లేకపోతే వాటర్ తాగుతాం అండ్ అగైన్ లేకపోతే వాష్రూమ్. సో ఇట్లాంటి థింగ్స్ అనేవి చేస్తాం. సో అది స్లీప్ ఉంటుంది, బట్ కొంచెం రెస్ట్ అంతే. సో అది స్లీప్ అంటే ఏంటంటే 5 hours స్లీప్ నువ్వు కంప్లీట్ ఒక మత్తులో ఉంటే ఎట్లా ఉంటుందో సో అట్లా ఉండేటప్పుడు నీ బాడీ అనేది రికవరీ అండ్ నీ మైండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. 5 hours స్లీప్, అట్లాంటి 5 hours స్లీప్ తీసుకోకండి. 5 hours స్లీప్ అంత మంచిది కూడా కాదు. ఓకే, 6 hours స్లీప్ తీసుకోండి. మరి ఎప్పుడో మీరు మీకు మంచిగా టైం దొరుకుతుంది చూసారా, సో ఆ టైంలో 8 hours స్లీప్ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో అంతేగాని ఫైనాన్షియల్గా వీక్ ఉండేటప్పుడు మాత్రం మరి 8 hours 10 hours స్లీప్ తీసుకోకండి. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రం రిగ్రెట్ ఫీల్ అయిపోతాం, ఇంకేముంటుంది. ఓకే, అండ్ ఇంకో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఏ టైంలో జిమ్కి వెళ్తే మంచి బాడీ వస్తుందని చెప్పేసి. అది మీకు ఎవరు చెప్పిండాక నాకు తెలియదు, కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటిది ఎవరైనా చెప్తే మాత్రం ఈ టైంలోకి వెళ్ళు నీకు మంచి బాడీ వస్తుంది. ఎవ్రీ మార్నింగ్ 4 o'clock లేచిపోయి సో ఫ్రెష్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయండి. నీలాంటి బాడీ ఇంకెవరికి రాదు అంటారు చూసావా. సో అట్లాంటి వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోకండి బ్రో. సో నువ్వు ఎవరీ మార్నింగ్ 4 o'clockకి వెళ్ళి జిమ్ వర్కౌట్ చేసినా
మజిల్ ఒకేలా రెస్పాండ్ అవుతుంది. సో నువ్వు 1కి వచ్చి మజిల్ వర్కౌట్ చేసిన ఒకేలా రెస్పాన్స్ అవుతుంది. నువ్వు ఈవినింగ్ 5కి వచ్చిన రెస్పాన్స్ ఒకేలా ఉంటుంది. 10కి వెళ్ళినా ఒకేలా రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, జిమ్లో నువ్వు ఏ టైంకి వెళ్తున్నావు అనేది మ్యాటర్ కాదు. సో కన్సిస్టెన్సీతో ఒకేటే టైంకి ఎన్ని డేస్ వెళ్తున్నావు అనేది మ్యాటర్. ఓకే, సో ఓకే, టైం అనేది మ్యాటర్ కాదు. సో నీ ఫుడ్ కంట్రోల్ ఎట్లా ఉంది, నువ్వు వర్కౌట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తాను, నువ్వు ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock జిమ్ చేసావు అనుకో. సో కన్సిస్టెన్సీ అనేది అలా పోతూనే ఉండాలి. సో ఎవ్రీడే మార్నింగ్ 5 o'clockకి జిమ్ ఉండాలి. నెక్స్ట్ ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత నీ ఫుడ్ ఉండాలి. తర్వాత 2 hours తర్వాత ఇంకో ఫుడ్ ఉండాలి. తర్వాత ఇంకో ఫుడ్, అట్లా నీ ఫుడ్ అనేది క్యారీ అవుతుండాలి. సో ఎందుకంటే నీ బాడీ అనేది మంచిగా రెస్పాన్స్ అవుతుంది. సో నువ్వు డైలీ ఒకటే టైంకి వర్కౌట్ సెక్షన్ పెట్టుకుంటే, నువ్వు ఈవినింగ్ 5కి కాలేజ్ తర్వాత వచ్చి చేసుకుంటా అంటే అది నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావు, ఈవినింగ్ లంచ్, స్నాక్స్ ఒకటి తీసుకుంటావు, ఇదంతా వేరు. ఈవినింగ్ వర్కౌట్ సెక్షన్కి మంచిగా ప్లాన్ చేసుకుంటావు కాబట్టి ఒకటే టైంకి సెట్ అవుతుంది. సో అది మెయిన్. ఏ టైంకి వెళ్తే మంచి బాడీ వస్తుందని మాత్రం అట్లాంటి నమ్మకానికి అందులో ఏముండదు. ఏ టైంకి వెళ్తే మంచి బాడీ వస్తుందని చెప్పేసి ఎవడైనా అంటే మాత్రం మీరేమనుకోండి, జస్ట్ సింపుల్గా స్మైల్ ఇచ్చేసి ఓకే బ్రో నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అంతే. అంతకు మించి ఆర్గ్యుమెంట్ కూడా వేస్ట్ అని అడిగితే. సో కన్సిస్టెన్సీతో ఒకటే టైంకి వెళ్ళండి. ఏ టైం అన్నది మ్యాటర్ కాదు. నా వరకు వస్తే నేను ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి 1:30. సో ఈ టైం అది. సో ఈ టైంలో మ్యాక్స్ మనం ఏంటంటే పడుకుంటాం. సో నాకు ఈ టైంలోనే ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఈ టైంలోనే జిమ్కి వస్తాం. సో చెప్తాను కదా, నేను డైలీ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది, 2 years ప్లస్ అవుతుంది. ఇప్పటికి వచ్చి ఒక్క రోజు కూడా నేను మార్నింగ్ సెక్షన్ జిమ్కి వెళ్ళేది లేదు. ఒక్క రోజు, ఒక్క 30 అట్లీస్ట్ జిమ్లోకి వచ్చి అడుగు పెట్టింది కూడా లేదు. సో మార్నింగ్ సెక్షన్ ఆల్మోస్ట్ 2 years నేను చేస్తున్నా. ఎక్కువ నేను ట్రైన్ చేసేది మిడ్ సెక్షనే. లైక్ ఈ టైంలో ఎక్కువ ట్రైన్ చేస్తాను. అంటే ఖాళీ ఉంటుంది కొంచెం, నేను కూడా పీస్ఫుల్గా ట్రైన్ చేసుకున్న ప్లేస్ ఏదో అని చెప్పేసి. సో ఎక్కువ నేను 2 yearsలో 1 year మ్యాక్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్ అంతే. ఇంతకు మించి మార్నింగ్ సెక్షన్ నేను ఎప్పుడు ట్రైన్ చేయలేదు. సో ట్రైన్ చేసే నాకు అంత అంటే నేను అంత మోటివేటెడ్ పర్సన్ కాదు. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచిపోయి 4 లేచిపోయి సో ఫ్రెష్ అయిపోయి దుమ్ తడా చేసి 1 month 2 monthsలో చేసేది కాదు. నాకు తెలుసు కన్సిస్టెన్సీ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. సో మనకి ఏ టైంకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ టైంకి వచ్చి చేసుకుంటేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అట్లా మార్నింగ్ 5కే జిమ్ చేయాలి, ఈవినింగ్ 6కే జిమ్ చేయాలి, ఆఫ్టర్ 8-10 తర్వాత వర్కౌట్ చేయకూడదు ఇట్లాంటి వాడని చెప్తే మాత్రం సో సింపుల్గా స్మైల్, అంతకుమించి ఇంకేం వద్దు. సో నీకు 11కి వర్కౌట్ సెట్ లైక్ ఖాళీ అయితే 11కి వెళ్ళి పర్లేదు. ఓకే, 11కి వెళ్ళాక మాత్రం నీకు ఏమైపోదు. సో ఆఫ్టర్ తర్వాత నీ స్లీప్ ఉంటుంది కాబట్టి అది ఇంకా మంచిది, రికవరీ కూడా మంచిగా సెట్ అవుతుంది. ఓకే, స్లీప్ మ్యాటర్ కాదు, స్లీప్ మ్యాటరే. బట్ మినిమం 6 hours స్లీప్ తీసుకోండి. మరి 4 hours స్లీప్, 5 hours స్లీప్ అంత సెట్ కాదు. 6 to 7 ఈ గ్యాప్లో సరిపోతుంది స్లీప్ అనేది. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే అది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఫైనాన్షియల్గా వీక్ ఉంటే మాత్రం సో మీ వర్క్ని కొంచెం మంచిగా చేయండి. ప్లస్ వర్కౌట్ని కూడా కొంచెం మరీ అంత హెవీగా చేయకండి, నార్మల్గా చేసుకోండి, సెట్ అవుతుంది. బట్ టైంకి వచ్చేసరికి మాత్రం టైం అనేది మ్యాటర్ కాదు, కన్సిస్టెంట్ ఇదే మ్యాటర్. నువ్వు డైలీ ఏ టైంకి వెళ్తానో అన్నదే మ్యాటర్. డైలీ ఒకే టైంకి వెళ్ళు, అది నీకు మంచిగా సెట్ అవుతుంది. నీ లైఫ్ స్టైల్ కూడా మంచిగా సెట్ అవుతుంది. సో ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, అందరి లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకేలా ఉండదు బ్రో. ఓకే, సో నా లైఫ్ స్టైల్కి వచ్చేసరికి ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తాను. సో కొంతమంది ఈ టైంకి డ్యూటీ చేస్తారు, కొంతమంది ఈ టైంకి రైడ్ చేస్తారు, కొంతమంది ఇంకేంటి స్లీప్ ఉంటుంది. సో చెప్తున్నాయి కదా, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఈ టైంలో స్లీప్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది సెకండరీ. నా లైఫ్ స్టైల్కి వచ్చేసరికి నేను ఇట్లా ఉన్నాయి సెట్ లైక్ ఇట్లా వెళ్తేనే నాకు
వర్కౌట్ చేయడానికి టైం దొరుకుతుంది. అట్లానే మీరు ఒక రైడింగ్ చేస్తే మీ ఖాళీ టైం చూసుకొని వెళ్ళండి. సో అది బెస్ట్. దాని ఇంకేం లేదు. ఆ టైం ఈ టైం అనేది ఇంకేముండదు. ఓకే. సో నాయిస్ వస్తుంది, అది నాకు కొంచెం ఇంకా మంచిగా మాట్లాడదామన్నా. సో నాయిస్ వస్తుంది, నా రిగ్రాడ్ ఎక్కువ వచ్చి మైండ్లో తిరుగుతుంది, అందుకే ఎక్కువ మాట్లాడకపోతున్నాను. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. తెలియని ఆనందం అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20, 15, 35, 10, 20, 35, 44. So 45, 45, 90, starting next 110. సో నేను 150 డేస్ అన్నా కదా, 150 డేస్ కాదు. సో నేను అటెక్స్ లైక్ మజిల్ బిల్డింగ్లో కూడా స్టార్టింగ్లో చేస్తాను. సో అది నేను మంచి గుర్తొచ్చింది. సో ఒక 80 డేస్ అయిపోయింది నాకు తెలిసి. ఓకే, సో కొంచెం గ్యాప్ తీసుకొని 1 or 2 డేస్ గ్యాప్ తీసుకొని ట్రై చేయండి. మీకు మంచిగా ట్రై చేయాలి. సో అంటే స్పీడ్గా చేస్తే స్టాప్ చేస్తే చేయొచ్చు. 20, 20, 40, 40, 15, 55. సో 55, 55, 110 రాడ్ 90 చేస్తే 130. సో వచ్చినా రాకపోయినా దీంతో అయితే స్టాప్ చేస్తాను. సో ఎందుకంటే నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉన్నది ఎక్కువ లేదు. సో మీకు అర్థమవుతుంది ఆ ఫ్యాట్ అనేది ఎందుకు అంత అమేజ్గా చెప్తాను. ఫ్యాట్ అనేది బాడీకి అవసరం. సో నువ్వు మంచి వెయిట్ లిఫ్ట్ చేయలేదు తాగుంటే మాత్రం ఫ్యాట్ లేకుండా అయితే మాత్రం కష్టం. సో ఎనర్జీ కూడా మంచిగా పుష్ ఇస్తుంది. మీకు మ్యాక్స్ ఏంటంటే సోషల్ మీడియాలో కటింగ్ ప్రెప్ సిరీస్లో ఎక్కువ చూపిస్తారు. సో కటింగ్ ప్రెస్లో చూపిస్తారు. ఆల్మోస్ట్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఫిట్నెస్ని రిప్రజెంట్ చేసేసారు. సో ఎనీవే, సో వాళ్ళు వీళ్ళని చెప్పండి కానీ మ్యాక్స్ అందరూ బల్క్ అనేది ఎవరు చెప్పరు. సో బల్క్ అనేది కంప్లీట్ మజిల్ బిల్డ్ చేసుకోవడానికి బెస్ట్ నేను కూడా ఎవరు చెప్పరు. సో బల్క్ చేసేస్తారు. ఎందుకంటే బల్క్ సో కంప్లీట్గా కోర్ అనేది మందుకుంటుంది. అంత గాడి ఇట్లా చెప్పినా కదా ఇట్లా ఫ్లెక్స్ చేస్తే బైసెప్ ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, పీక్ బల్క్ వెళ్ళేసరికి మాత్రం అట్లా కనిపించదు. సో అది వాళ్ళు చూపిస్తే ఏంటంటే నా ఇమేజ్ పోతుంది ఏమని చెప్పేసి అప్పుడు చెప్పాడు. బట్ చెప్తున్నాం మజిల్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రం 101% 101% బెస్ట్ బల్క్ అనేది. సో వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు కటింగ్ ప్రెస్ అనేది చేయగలరు. ఓకే, సో ఫ్యాట్స్ తీసుకోండి, కార్బ్ తీసుకోండి, ఫుడ్ అండి, యాక్టివ్గా తినండి. సో అందుకే వర్కౌట్ సెక్షన్ వచ్చేటప్పుడు కార్బ్స్ ఫ్యాట్స్ అయినా హై ఉండడం తెలుస్తుంది.
సో మీతో మాట్లాడి బాల్ పెట్టుకోవడం మంచిది. ఓకే, బాల్ పెట్టుకోవడం మ్యాక్స్ ఇంకో 2 reps ఎంత చేస్తారు తెలియటం లేదు. సో బాడీకి ఫ్యాట్ అనేది అవసరం బ్రో. ఓకే, సో కంప్లీట్ యాప్స్ పైన అసలు ఫోకస్ చేయకండి. బల్క్లో యాప్స్లో ఏముండదు, కటింగ్ ప్రెస్లో ఏముండదు. కటింగ్ ప్రెస్ అనేది కంప్లీట్ స్టేజ్ తప్ప అదొక వర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. బల్క్ చేయండి, మజిల్ని బిల్డ్ చేయండి. ఓకే, సో కంప్లీట్ నేను ట్రైన్ చేసేది లోవర్ లెగ్స్. ఓకే, సో మాకు అప్పర్, సో నా ఇంప్రూవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నా అప్పర్ బ్యాక్ అనేది బాగానే ఉంటుంది, బట్ మిడ్ అండ్ లోవర్కి వచ్చేసరికి నీకు ఉంటుంది. సో నీకు అడిక్షన్స్లో కూడా అదే చెప్పండి. సో బల్క్లో ఏదైతే ట్రైన్ చేస్తావో అది మాత్రమే నీకు కటింగ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ట్రైన్ చేస్తాను మిడ్ అండ్ లోవర్ బాక్ని. ఈ బల్క్లో ఎంత మంచిగా ట్రైన్ చేస్తే కటింగ్ ఫేస్లో వచ్చేసరికి అంత నీట్గా అనిపిస్తుంది. ఓకే, కంప్లీట్ గేట్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. బాల్
అన్నట్టు పర్ఫెక్ట్గా చూపెట్టు. సో రెండర్స్కి డెఫినెట్గా లేకపోతే సాల్వ్ చేసుకోండి మాట. ఓకే, వన్ మోర్. సో బైసెప్ అనేది కంప్లీట్. సో స్టాండింగ్ మూవీస్ చేసేటప్పుడు ఏం చేసినా పడుకుంటారు. సో మేము హెవీ వెయిట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి. సో తక్కువ వేసా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. సో అది మెయిన్. సో బైసెప్ మంచి సెట్. వన్ మోర్. డే గుర్తుంది బట్ బ్యాక్ డే అంటే కంప్లీట్. ఓకే, సో ఇంకా ఫోన్ స్టెప్లు వేస్తుంది. ఇన్నిసార్లు పడిపోతే ఇంకా బాగోదు. సో ఇంకా ఫోన్ పోతే నాకు చెక్కేస్తారు ఇంట్లో. సో ఆ రోజుకి సో డే అయితే కంప్లీట్ అయ్యింది. సో కార్డియో చేయండి మ్యాక్స్ నేను చెప్పేది. సో కార్డియో చేస్తే ఏంటంటే సో మీరు ఎంత ఫుడ్ తిన్నా సో ఇంకా తినాలనిపిస్తుంది. ప్లస్ సో ఫ్యాట్ అనేది ఎక్స్ట్రీమ్గా గెయిన్ అవుతుంది. ఓకే, సో ఇంకా మాట్లాడేది ఏం లేదు. సో ఈ రోజుకి ఇంతే. సీ యూ టుమారో.